నిజం కంటే కూడా అబద్ధం విస్తృతమైనటువంటి ప్రచారంతో ఆంధ్రప్రదేశ్లో విష ప్రచారం కారణంగానే రాజకీయాలన్నీ నడుస్తున్నాయి. అభివృద్ధి నేను చాలాసార్లు చెప్పాను. రాజకీయం పార్టీలు కొట్టుకు సావండి కానీ అభివృద్ధికి సంబంధించి ఇదిగో ఈ పరిశ్రమలు వచ్చినాయని చెప్పండి, ఈ స్కూళ్ళు వచ్చినాయని చెప్పండి, ఈ కాలేజీలు వచ్చినాయని చెప్పండి. మా దగ్గర ఇంత గొప్పగా ఉందని చెప్తే బాగుంటుంది. కానీ ఇప్పుడు మనం ఏదైనా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటప్పుడు మా వెంచర్కి పక్కన అది ఉంది, ఇది ఉంది, అక్కడ ఉన్నాయి, రాబోయేది కూడా చెప్తారు. మనం ఇక్కడ రాబోయేది అక్కర్లేదు, ఉన్నది చెప్పుకుంటే చాలు, రావాలనేటటువంటి ఇది వస్తుంది. కానీ రాజకీయాల కోసం పత్రికలు కానీ వీళ్ళు ఏమీ లేదు అని చెప్పడం వల్ల మనమే నెగిటివ్ ప్రచారం చేసుకుంటున్నాం అని చెప్పి నేను అలాగే చాలాసార్లు ప్రస్తావించాను. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చినాయి, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెరిగారు, వ్యాపారులు పెరిగారని. ఇప్పుడు నేను చెప్పేది కాదు, ఈనాడే రాసుకొచ్చినటువంటిది. యాక్సిస్ మ్యూచువల్ ఫండ్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మార్చి 31, 2019 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్య తనకున్న 1 కోటి మందికి పైగా ఉన్న మదుపరుల పెట్టుబడి తీరుని విశ్లేషించి మహిళల్లో పెట్టుబడి ధోరణుల నివేదిక 2024 రూపొందించింది. ఇందులో యాక్సిస్ మ్యూచువల్ ఫండ్లలో మదుపు చేస్తున్న వాళ్ళలో 30% మంది మహిళలు ఉన్నారు. ఈ విషయాన్ని చెప్తూ ఆంధ్రప్రదేశ్లో 4.7 రెట్లు పెరిగారు మహిళలు పారిశ్రామికవేత్తలుగా, వ్యాపారులుగా. తెలంగాణలో 3.1 రెట్లు మేరకు మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. ఇది నేను చాలాసార్లు ప్రస్తావించింది. అప్పట్లో మహిళలకి ఈ డబ్బులు ఇచ్చేటటువంటి స్కీమ్స్ కావచ్చు, లేకపోతే కనుక వాళ్ళకి ఉన్నతికి ఎదిగేటటువంటి ప్లాన్స్ చేయడం వల్ల జరిగిందన్న. ఇప్పుడు అధికారికంగా తెలంగాణ కంటే ఆంధ్రాలో మహిళలకి ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ 4.7 రెట్లు, తెలంగాణలో 3.1 రెట్ల మేరకు మహిళా పెట్టుబడిదారుల సంఖ్య పెరిగింది. వీరి పెట్టుబడి మొత్తం ఆంధ్రప్రదేశ్లో 4.1 రెట్లు, తెలంగాణలో 3 రెట్ల వరకు పెరిగింది. పురుషులతో పోలిస్తే మహిళలు 25% అధికంగా మదుపు చేస్తున్నారు. సగటున 37% మంది అధిక నిధి వాళ్ళ దగ్గర ఉంటుంది. 5 ఏళ్ల వ్యవధికి మించి పెట్టుబడులు కొనసాగిస్తున్న మహిళలు 22% వరకు ఉన్నారు. గత 5 ఏళ్ల కాలంలో ఫిన్టెక్ యాప్లను ఉపయోగిస్తున్న యాక్సిస్ ఎంఎఫ్ మహిళా మదుపర్ల సంఖ్య 14 నుంచి 35% పెరిగింది. సొంతగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకున్న మహిళలు 71.9% మంది ఉన్నారు. యువతరంలో ఈ ధోరణి మరింత స్పష్టంగా కనిపిస్తుంది. 25 నుంచి 34 ఏళ్ల మహిళల్లో 75% మంది, 35 నుంచి 44 ఏళ్ల మధ్య వాళ్ళలో 70% మంది సొంతగా నిర్ణయాలు తీసుకున్నారు. 30 ప్రముఖ నగరాల్లోని మహిళలు మ్యూచువల్ ఫండ్లు, షేర్లు లాంటి వాటిలో మదుపు చేస్తున్నారు. ఇతర నగరాలు, పట్టణాల్లోని మహిళలు ఫండ్లతో పాటు డిపాజిట్లు, బంగారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది తేల్చినటువంటి అంశం.